హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యంతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా క్షణాలలో రెడీ అయ్యేలా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు సగ్గుబియ్యంతో పాయసాన్ని ప్రిపేర్ చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్లో కరిగిపోయే సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం 3/4 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. తర్వాత సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం కోసం బౌల్ని తీసుకొని అదే బౌల్లోనికి 3/4 కప్పు వరకు సగ్గుబియ్యం, 1/4 కప్పు వరకు రైస్ని వేసుకోండి. రైస్ని స్కిప్ చేసి పూర్తిగా 1 కప్పు వరకు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యాన్ని రైస్ని తీసుకున్న తర్వాత 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు లేదా 2 కప్పుల వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి 2 నుంచి 3 గంటల వరకు పక్కన పెట్టండి. సగ్గుబియ్యం అనేది చక్కగా నానితే పలుకులు లేకుండా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. కాబట్టి సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానే వరకు లేదంటే ఒక 1 అవర్ వరకైనా ఖచ్చితంగా నానబెట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని రైస్ని వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని గుజ్జులా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. లేదంటే మనం దోశ బ్యాటర్ని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం మిశ్రమం ఇలా పర్ఫెక్ట్గా మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి చక్కగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, పిస్తా పలుకులను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యితో సహా బౌల్లోకి తీసేయండి. మనం పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను నెయ్యినంతా బౌల్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. నేను డైరీ మిల్క్ని తీసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి ప్యాకెట్ మిల్క్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పాలు మొత్తాన్ని బౌల్లోకి పోసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలను 1 పొంగు రానివ్వండి. పాలు చక్కగా వేడై 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు మసలనివ్వండి. పాయసం మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 కచ్చపచ్చగా దంచిన ఇలాచీలను కానీ 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కానీ వేసుకోండి. ఇలా ఇలాచీలను వేసుకున్న తర్వాత పాలు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఇలా రెడీ అయిన పాలల్లోకి వేసేయండి. మనం గ్రైండ్ చేసి తీసుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు కట్టకుండా పాలల్లో చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టి గ్రైండ్ చేసి తీసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుతూ ఉడికిస్తే సరిపోతుంది. గ్రైండ్ అవ్వడం వల్ల తక్కువ సమయంలోనే ఉడికిపోతుంది. ఇలా చక్కగా ఉడికి పాయసం చిక్కబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా సగ్గుబియ్యాన్ని కొలుచుకొని తీసుకున్న కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసి బౌల్పై మూతను పెట్టి 5 నుంచి 6 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇలా బెల్లం తురుమును లాస్ట్గా వేసి స్టవ్ ఆఫ్ చేయడం వలన పాలు విరగకుండా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బెల్లం తురుము 3 నుంచి 4 నిమిషాలు బౌల్పై మూత పెట్టి ఉంచడం ద్వారా కాస్త మెత్తపడి పాయసంలోకి ఈజీగా కలిసిపోతుంది. ఇలా బెల్లం తురుము చక్కగా మెత్తబడిన తర్వాత పాయసం మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను నెయ్యితో సహా పాయసంపై వేసేయండి. అంతే, సింపుల్గా
టేస్టీగా మంచి క్రీమీ టెక్స్చర్లో సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇలా రెడీ అయిన పాయసాన్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు మీ ఇష్టాన్ని బట్టి బెల్లానికి బదులుగా చక్కెరను కూడా వేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూసారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.